వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రోడ్డు రవాణా సంస్థ అధికారులు. 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్స్ సమ్మె విరమణ. రేపటి నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించిన ఆర్టిజన్స్ సంఘ అధ్యక్షుడు పసుల తిరుపతి వెంకటేష్. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇంటిని ముట్టడించిన బీజేపీ మహిళా మోర్చా. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి వయసు వచ్చిన కొద్దీ బలహీన పడుతుందని, అయినప్పటికీ వాహనాలు నడిపే డ్రైవర్లు గమనించకుండా వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రవాణా శాఖ వారు వాహన డ్రైవర్స్ అందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్జిఓ సహకారంతో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్లలో కూడా కంటి శస్త్రచికిత్సలు చేయించడం జరిగిందని అన్నారు. 99 రోజుల కార్యాచరణలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి మన జిల్లాలో ప్రమాదరహిత ప్రాంతంగా ఉండేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ ఇన్ఛార్జ్ డిటిఓ రంజిత్, ఎంవిఐ కిషోర్, చంద్రశేఖర్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారులు, వైద్య శాఖ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. సో ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మనం టేకప్ చేస్తున్నాము. ఈరోజు దానికి సంబంధించిన డ్రైవర్స్కి, పర్టికులర్గా డ్రైవర్స్కి హెల్త్ చెకప్ పెట్టడం జరిగింది. దానిలో బీపీ, షుగర్, ఎందుకు వాళ్ళు నాన్ కమ్యూనికేబుల్ కూర్చొని మ్యాక్సిమం పనులు చేస్తారు కాబట్టి నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఐ చెకప్ కూడా చేయిస్తున్నాం. దానిలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన జీజీఎస్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు మనకి మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీ అండ్ ఆర్టీఓ ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నాయి. మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. దాదాపు 200 మెంబర్స్కి ఈరోజు మెడికల్ చెకప్స్ జరుగుతుంది. దానికి ఎవరికి హయ్యర్ ఫెసిలిటీ రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది, అది కూడా మనం చేస్తాం. సో మన మేజర్ టార్గెట్ అంటే రోడ్, మంచిర్యాల జిల్లాలో ఉన్న రోడ్ ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోడ్ గౌరవనీయులు సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్నీ సేఫ్గా ఉండాలి, సేఫ్ ఫర్ ట్రావెల్. సో అందరూ కరెక్ట్గా డ్రైవ్ చేయాలి, కరెక్ట్గా రూల్ పాటించాలి, లైసెన్స్ ఉన్న వాళ్ళే మాత్రం డ్రైవ్ చేయాలి, హెల్మెట్ పాటించాలి, దాంతోపాటు సీట్ బెల్ట్ యూజ్ చేయాలి. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పెనాల్టీ అవుతుంది. విదిన్ స్పీడ్ లిమిట్లో మాత్రమే డ్రైవ్ చేయాలి. ఈ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీ అందరూ కూడా మొన్న చూశారు నో హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ వాళ్ళకి ఆఫీస్లో ఎంట్రీ ఇవ్వము. సో మీడియా మిత్రులు కూడా దానికి ప్రమోట్ చేయాలి. సో దట్ ఈ హెల్మెట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కాకుండా లైఫ్ ప్రొటెక్షన్ కింద మనం యూజ్ చేయాలి. సో దానికోసం మనం కొద్దిసారి మనం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని అందరూ కరెక్ట్ ట్రాఫిక్ రూల్ పాటించాలి. దానికోసం మనం చేస్తున్నాము. సో మీడియా మిత్రులు కూడా దానికి హైలైట్ చేస్తే ఐ హోప్ మంచిర్యాలలో ఎలాంటిగా
యాక్సిడెంట్ లేకుండా మనం చేయగలుగుతాం. దానికోసం చేసిన ఇప్పటి వరకు స్ట్రక్చర్ అంటే రోడ్డు అక్కడ ఇష్యూ ఉన్నాయి, లైట్స్ సంబంధించి అన్నీ చేసిన ఇప్పుడు మిగతా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి చేయించాలి. దానిలో ఎన్జిఓ సంబంధించిన మీడియా మిత్రులకు సంబంధించిన అందరికీ చాలా యూజ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఖచ్చితంగా అందరూ కలిసి పని చేస్తే ఖచ్చితంగా మంచిర్యాల జిల్లాలో సేఫ్ అండ్ ఫ్రీ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 60 వేల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చివరి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డ్రైవర్లకి రవాణా శాఖ మంచిర్యాలలో డ్రైవర్లకి ఉచిత కంటి వైద్య శిబిరం మరియు వారి ఆరోగ్య పరీక్షలు ఆరోగ్య శాఖ సహకారంతో నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా వచ్చే చిన్న ప్రోగ్రాం వల్ల వస్తారు, లేట్గా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన డ్రైవర్లందరికీ ఒక్కరు కూడా కంటి పరీక్ష చేసుకోవాలని చెప్తున్నాం. మరియు ఇప్పుడు ఈ మంచిర్యాల పరిధిలో ఉన్న పోలీసుల పరిధిలో మేము ఈ 1-2 ఇయర్స్లో మేము ఎన్ని యాక్సిడెంట్లు అటెండ్ చేస్తాము అంటే ప్రతి యాక్సిడెంట్లో కూడా దాదాపు క్లైమ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది యూత్ ఇక్కడ చనిపోయిన సెల్ఫ్ యాక్సిడెంట్లో ఎక్కువ మధ్యతరగతి వయసు వాళ్ళు చనిపోతున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్మెట్ లేకపోవడము, ఈ ఓవర్ స్పీడింగ్ వల్ల, ఈ ఫ్యాన్సీ వెహికల్స్ వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. దీనిలో ఎవరికి కూడా ఇప్పటివరకు దాదాపు వచ్చే సందర్భాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి సరైన పత్రాలు ఉండలేదు, వాహన పత్రాలు ఉండట్లేదు, లైసెన్స్ ఉండట్లేదు. ఇవి అన్నీ ఉన్న చాలామంది 50% మద్యం తాగి ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబం రోడ్డున పడిపోతుంది. దీనికి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే కుటుంబం ఒక చిన్న ప్రమాదం వల్ల మనం ఒక చిన్న ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది మనం చేసే ప్రయాణంలో ఒక రోజులో 1-2 hours రోడ్డు మీద ఉంటాం కాబట్టి రోడ్డు మీద జాగ్రత్తగా వివరించాలని నేను మీ అందరినీ మంచిగా తరఫున రవాణా శాఖ తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 10 రోజులుగా విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్స్ ఉద్యోగ కార్మికులు డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారు. విద్యుత్ సంస్థ యాజమాన్యం మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చొరవతో ఆర్టిజన్స్ సంఘ నాయకులను చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు సమ్మె వెంటనే విరమింపజేసుకోవాలని తెలపడంతో ఆర్టిజన్స్ కార్మికులు ఉద్యోగులు తమ నిరవధిక సమ్మెను విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టిజన్స్ జిల్లా అధ్యక్షులు పసుల తిరుపతి వెంకటేష్లు మాట్లాడుతూ డిమాండ్లను పరిష్కరించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క యాజమాన్యానికి ఆర్టిజన్స్ కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. చర్చలు సఫలమైనందుకు ఈ రోజు నుంచి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్స్ సంఘ నాయకులు నగేష్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, రమేష్, దేవేందర్, ఆస్మాన్, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ ఆఫీస్ యందు మా విద్యుత్ కార్మికులందరం కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది కార్మికులు సమ్మెలో భాగంగా మా యొక్క 6 డిమాండ్ల పైన సమ్మెలో పాల్గొన్నాం. సుమారుగా రాత్రి పగలనకుండా జెన్కో ఉత్పత్తి కేంద్రాలు మరియు ఎన్పిటిసిఎల్, ఎస్పీటీసీఎల్, ట్రాన్స్కో సుమారు 25,000 మంది, మాతో 20,000 మంది ఆర్టిజన్స్, 6,500 మంది పీస్ రేట్ కార్మికులు, 1,450 మంది అన్మ్యాన్ కార్మికులను మా యొక్క సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన గౌరవనీయులైనటువంటి బట్టి విక్రమార్క గారికి మా మంచిర్యాల జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ముఖ్యమంత్రి వారిలో కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్లు 6 ఏవైతే ఉన్నాయో విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ ఇవ్వాల్సిందిగా కోరాము. మరి ఇంకోటి అన్మ్యాన్స్ను ఆర్టిజన్గా గుర్తించాలన్నాము. పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నాము. దీనికి సానుకూలంగా స్పందించి మా యాజమాన్యాలతో మాట్లాడండి, ఆర్థిక భారం లేనటువంటి ఏవైతే ఉన్నాయో పరిష్కరిస్తానని చెప్పిన గౌరవనీయులైనటువంటి బట్టి విక్రమార్క గారికి మా మంచిర్యాల జిల్లా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా సమస్యలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన సమస్యలు, మేము పోరాటానికి ఫలితమే సమస్యల నుండి బయటపడ్డాం. దానికి అనుగుణంగా ఇక నుంచైనా మమ్మల్ని రాష్ట్రంలో కట్టుబానిసలా కాకుండా మమ్మల్ని బయటేసినందుకు ఏదైతే స్టాండింగ్ ఆర్డర్స్ ఉందో ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ మేమైతే ఏదైతే అడిగినామో దాన్ని ఇవ్వాల్సిందిగా ఇప్పటికైనా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా విద్యుత్ శాఖలో ఉన్న కార్మికులను పట్టించుకున్నందుకు ధన్యవాదాలు సార్. గత 10 రోజులుగా మా విద్యుత్ రంగంలో సమ్మె చేస్తూ ఉన్నాము. ఆ సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము చొరవతో మాకు మా సమ్మెను సఫలం చేయడం జరిగింది. శ్రీత గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా సమ్మెకు సంఘీభావం తెలిపిన అన్ని ట్రేడ్ యూనియన్స్కు, ప్రజలకు, రకరకాల సంఘాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక ముందు కూడా మా సమ్మె విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సహకరిస్తూ ఉన్నాం. మేము కూడా ఇప్పటికీ మా హక్కులు
మా సంబంధించిన ఆర్టిజన్ వాళ్ళకందరికీ కూడా కన్వర్షన్, ఏపీఎస్ రూల్స్, బిల్ కలెక్టర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా లేవా నంబర్ జీవోల ప్రకారంగా ఇవ్వడం జరుగుతుందని ఒప్పుకున్నారు. అన్మెంట్ కార్మికులందరికీ ఏపీఎస్ రూల్ ఇస్తానని ఒప్పుకున్నారు. అవన్నీ కూడా ట్రాన్స్కో సీఎండి గారి చర్చలు చేసుకొని అన్నీ సాధించుకోవాలని చెప్పడం జరిగింది. సమ్మె మేము కాలప్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా మా కంపెనీ కానీ మేము అందరం కూడా సహకరిస్తాం. మా కంపెనీ బాగుంటేనే మేము బాగుంటాం, మేము బాగుంటేనే మా కంపెనీ బాగుంటుంది. కాబట్టి దీనివల్ల అందరికీ ప్రయోజనం జరుగుతుందని కోరుతా ఉన్నాను. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఇంటిని మహిళా బీజేపీ కార్యకర్తలు ఈరోజు ముట్టడించారు. మంచిర్యాల బీజేపీ పార్టీకి చెందిన మహిళలు ఈరోజు హైటెక్ సిటీలోని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డగించారు. అయినప్పటికీ కొంతమంది బీజేపీ నాయకులు మహిళలు ఎంపీ ఇంటి ముందు బైఠాయించారు. పోలీసుల జోక్యంతో వారు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళలు మోతె సుజాత, శ్రీదేవిలు మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు మొదటి స్థానం ఉంటుందని, మహిళల ప్రాధాన్యతను గుర్తించి బీజేపీ ప్రభుత్వం రాజ్యాధికారంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో నిస్సిగ్గుగా మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేయడం జరిగిందని, దీంతో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని అన్నారు. మహిళా వ్యతిరేకి అయిన పార్టీలకు పుట్టగతులు ఉండవని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నాయకులను రోడ్డుపై తిరగనివ్వమని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలై తీరుతుందని, అది కూడా బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా నాయకులు బేర సత్యనారాయణతో పాటు మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రతి మహిళకు న్యాయం జరగాలని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే నేపథ్యంలో మోడీ గారు ఇవాళ మహిళలు రాజ్యాంగంలో కానీ, ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో డెవలప్మెంట్ కావడానికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కొరకు తను ఆలోచించి మహిళా బిల్లు 33% రిజర్వేషన్ మాకు చేయించడం, ఆమోదం చేయుటకు తను బిల్లు పెట్టడం జరిగింది. కానీ ఇవాళ విపక్షాల పార్టీ వాళ్ళు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ 33% ఉన్న ఆ యొక్క మహిళా బిల్లుని వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ఇవాళ అన్యాయం చేయటకు వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ నిరసన చేస్తా ఉన్నాము. అలాగే ఈ దేశంలో గతంలో డాక్టర్ అంబేద్కర్ గారు మహిళలకు అన్యాయం జరిగితే మహిళల కొరకు ఆయన తన మంత్రి పదవినే వదులుకున్నాడు. మహిళా హక్కుల కొరకు, మహిళా సాధికారత కొరకు తను ఎన్నో త్యాగం చేసి మహిళల కొరకు కృషి చేశారు. ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చిన సీట్లని గద్దెలెక్కి కూర్చొని
రాజ్యాధికారం అనుభవిస్తూ ఇవాళ చట్టసభల్లో రాజ్యసభల్లో ఎంపీలుగా ఉంటూ ఇవాళ మహిళలకు సపోర్ట్ చేయకపోవడం సిగ్గుచేటు. కనుక వెంటనే తిరిగి ఆ బిల్లుని మళ్ళీ ప్రవేశపెట్టి మహిళల సాధికారత కొరకు, ప్రతి ఆడబిడ్డ చైతన్యం కొరకు, ప్రతి ఆడబిడ్డ నైపుణ్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఆ బిల్లును పాస్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు విపక్ష నేతలు అడ్డుకున్నారు అంటే అది దేశంలో ఉన్న మహిళలందరూ ఎంత సిగ్గుపడుతున్నారంటే, మహిళలకి మద్దతిచ్చేది పోయి మీరందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మనం పార్లమెంట్ లో చూసినాం. నిన్న రాహుల్ గాంధీ ఒక మహిళా బిల్లులని తను ఎంత జోక్గా తీసుకున్నాడో ఒకసారి ఆలోచించాలి. అంటే ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన బిల్లుని ప్రవేశపెడదామని మన మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ చూసుకుంటే, కానీ విపక్ష నేతలు రాహుల్ గాంధీ మాత్రము దీన్ని ఒక జోక్గా తీసుకొని మహిళల మీద జోక్ చేసుకుంటూ ఈ యొక్క బిల్లు విషయంలో చాలా నీచంగా మాట్లాడిందంటే అది ఎంత గలీజ్ అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్క మహిళలకి ఇదొక మనము పార్లమెంట్ లో కానివ్వండి, అసెంబ్లీ కానీ మహిళలకి ఒక అవకాశం అనేది ఉంటది, మహిళల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా వస్తుంది అనే ఒక మంచి ధీమాతోని మహిళలందరి నుండి సంబరాలు చేసుకున్నామన్న క్రమంలో ఈ యొక్క విపక్షాలందరూ దీన్ని వ్యతిరేకించడము అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఎంపీగా నిలబడ్డ ఈ యొక్క గడ్డం వంశీ, నువ్వు ఇక్కడికి మంచిర్యాలకి రా, నీకేందో మేము చూపెడతాం, బీజేపీ మహిళలు ఏందో చూపెడతాం నీకు. ఎందుకంటే నువ్వు ఇంత వ్యతిరేకించినవా మహిళలు, నీకు ఇక్కడ మహిళలు ఓట్లేదా, ఉట్టినే గెలిచినావు. నువ్వు పెద్దపల్లి పార్లమెంట్ లో నువ్వు ఉట్టినే గెలిచినావు, మహిళలందరూ ఓట్లేసి గెలిచినావు. అట్లాంటిది నువ్వు ఈ రోజు మహిళలకి వ్యతిరేకంగా ఉన్నావంటే నీకు తగిన బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖబర్దార్, ఈ బిల్లు కంపల్సరీగా పాస్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది ఒక మంచి బిల్లు పాస్ అవుతారనేసి మేము ఆ ధీమాతోనే ఉన్నాము. భారత్ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రతిపక్షాలు దానికి వ్యతిరేకంగా వ్యవహరించి బిల్లును నిలిపివేయడం దురదృష్టకరమని లక్షట్పేట నియోజకవర్గ సాధన సమితి కన్వీనర్ చుంచు రాజ్కిరణ్ విమర్శించారు. మహిళల రాజకీయ సాధికారతకు సముచిత ప్రాతినిధ్యానికి ఈ బిల్లు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షట్పేట నియోజకవర్గ ఏర్పాటు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. లక్షట్పేట, దండపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాల ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు ఇక ముందు కూడా మరింత ఉత్సాహంతో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం గుర్తించి త్వరితగతిన లక్షట్పేటను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో త్వరలోనే విస్తృత స్థాయి కార్యక్రమాలు, నిరసనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని మరింత బలపరిచి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చుంచు చిన్నయ్య, పోడేటి శ్రీనివాస్ గౌడ్, వంశీ, సతీష్, కళ్యాణం రవి, మోటపలుకుల శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. అలనాటి పూర్వ లక్షట్పేట్ నియోజకవర్గ సాధన ఏదైతే లక్షట్పేట్ సాధన సమితి జాక్ అనేది ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ అనగానే మరి ఏదైతే మా దగ్గర నుండి తరలిపోయినటువంటి ప్రభుత్వ అధికారిత సంస్థలు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చండి, ఫిషరీస్ డిపార్ట్మెంటు, మత్స్యశాఖ కావచ్చు, అలా అనేక సంస్థలు ఏదైతే ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఒక సంకల్పంతో మేమందరం మా 4 మండలాల ప్రజలందరం కలిసి ఏదైతే జాక్ వేసుకొని మరి నిన్న నైటు కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్లో ఏదైతే మహిళా బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లును ఏదైతే మరి ప్రజెంటేషన్ చేయగా అది వీగిపోయింది. మరి అంత మాత్రాన మా సోదరులు ఈరోజు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చిన ఈ దాని మీద స్పందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ భారతీయ జనతా పార్టీ సభ్యులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులకు, అలాగే వివిధ బీసీ సంఘాల మరియు ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాంజలి తెలియజేస్తూ మరి మేమైతే ఇక్కడ కూడా మరి ఇందాక మా అన్నగారు చెప్పినట్టు కూడా వెనుకపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా 4 మండలాలకు మేము ఎంతో కష్టపడుతున్నాం. మొన్న కూడా చెప్పుకోవడం జరిగిన జన్నారం కష్టాలు, జన్నారం దండపల్లి దయానీయ పరిస్థితులు ఉంది, లక్షట్పేట ఆగమగోచర్యం ఉంది. కాబట్టి మా సమస్యల పైన ఖచ్చితంగా ఈ సాధన సమితి పోరాటం చేస్తుంది. బిల్లు వీగితేనో బిల్లు ఉంటేనో కాదు, పూర్వ లక్షట్పేటకు పూర్వ వైభవాన్ని వచ్చే దిశ కూడా మేమందరం కలిసి పోరాడతాం, సమస్యలపై ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తూ ఇలాంటి బిల్లు మరి రాబోయే రోజులలో మరి సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ మరి మహిళలే దేశానికి ముఖ్యమని చెప్పుకుంటున్న ఈ రోజుల ఆ బిల్లు కూడా
మరి వీగిపోవడం అనేది మరి ఎంతో అన్యాయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశానికి నారీ శక్తి అని మనమే ఈరోజు చెప్తున్నాం. ఉచిత బస్సులు లాంటివి కూడా మరి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి. అంటే మహిళలకి ఈ సొసైటీలో ఎంత విలువ ఉందో మనం చూస్తున్నాం. అట్లీస్ట్ ఈ యొక్క రాజకీయ కోణంలో కాకుండా మరి మహిళా శక్తులన్నా మరి అది వీగకుండా సక్సెస్ఫుల్గా చేస్తుంటే బాగుండేదని నా యొక్క ఆలోచన విధానంగా భావిస్తూ మరి రాబోయే రోజులలో అందరం ఈ జేఏసీ ఇలాగే ఉంటూ మరి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుందని చెప్తున్నాను. మన లక్ష్మీపేట పాత నియోజకవర్గ సాధన కొరకు ఏదైతే మనం గత కొన్ని రోజుల నుంచి కార్యాచరణ చేస్తున్నాం, మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం పొందుద్దని అందరం ఎంతో ఆశతో ఈ నియోజకవర్గమే కాకుండా ఈ దేశంలో చాలామంది అన్ని రకాల ప్రజలు ఆశించారు. కానీ మరి దేశంలో ఉన్న ప్రధాన పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని దిగిపోయేలాగా చేయడం చాలా శోచనీయం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మహిళలకు మరి 33% అని, మరి డీలిమిటేషన్లో 50% ఇంకా నియోజకవర్గాల మరి పునరుద్ధరణ జరుగుతుందన్న క్రమంలో మరి నిన్న ఏదైతే పార్లమెంటులో బిల్లు దిగిపోవడం అనేది చాలా బాధాకరం. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో పోరాటానికి ఎప్పుడు బిల్లు పాస్ చేసినా పాస్ చేయకుండా మనందరం కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా మరి సోదరులు గ్రహించాలని కోరుకుంటూ మళ్ళీ కార్యాచరణ మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ వివిధ రకాల అన్ని రకాల పార్టీలతో అనుకోండి అన్ని రకాల ప్రజలతోటి మమేకమై మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం పునర్విభజన బిల్లును మరి ప్రవేశపెడితే మరి అట్టి బిల్లు వీగిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో పునర్విభజన అనేది చాలా అవసరం. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న నియోజకవర్గాలు ఏర్పడితే పరిపాలన అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాల్సినటువంటి సమయం. అటువంటి సమయంలో ఈనాడు ఆ బిల్లు వీగిపోయేటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. ఏది ఏమైనప్పటికీ మరి మన లక్షెట్పేట నియోజకవర్గ సాధన సమితి అనేది మాత్రం ఎప్పుడు కూడా నీరుగారిపోదు. ఎప్పటికైనా లక్షెట్పేట నియోజకవర్గాన్ని సాధించే వరకు ఇది నిరంతర కార్యక్రమంగా నిరంతరం కొనసాగుతుంది. ఇది ఎప్పటికి కూడా ఇది ఆపేటువంటి వ్యవస్థ కాదు. ఎందుకంటే లక్షెట్పేట అనేది వాళ్ళ కొత్తగా తయారయ్యేది కాదు, కొత్తగా కోరుకున్నటువంటి కోరిక కాదు. గతంలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకునేటువంటి దిశలో ఈనాడు ఈ పార్టీలన్నీ ఐక్యతతో ముందుకు వచ్చేసి ఖచ్చితంగా ఈ లక్షపేట నియోజకవర్గాన్ని ఇయ్యాల కాకుండా రేపు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధించేంత వరకు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అని నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒక బిల్లును అనేది తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మన నాయకులు గత కొంతకాలంగా లక్షపేట నియోజకవర్గం ఏర్పడాలని, గతంలో కూడా లక్షపేట నియోజకవర్గం ఉండేది. ఇక్కడ నుంచి కూడా ఎమ్మెల్యేలు గెలిచిన మనకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, మా మిత్రులు, మా శ్రేయోభిలాసులు అందరూ ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా కావడం జరిగింది. దీన్ని కొన్ని రోజుల కిందట మంచిర్యాలకు తరలించడం జరిగింది. అప్పటి నుంచి అభివృద్ధి అనేది కొంత కుంటుపడడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్షపేట నియోజకవర్గం ఏర్పడుతుందని గత కొంతకాలంగా జేఏసీ ఆధ్వర్యంలో విస్తృతంగా పోరాటాలు, ఆశయాలు మాకు ఉండేవి. కానీ నిన్న జరిగిన సంఘటనతో కొంచెం బాధ కలిగించే విషయం లాంటి కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ తీసుకొచ్చిందో ప్రతిపక్షాలు అడ్డుకోవడం జరిగింది. దాంతో పాటు ఈరోజు 33% ఏదైతే మహిళలకు రిజర్వేషన్ అనే బిల్లును ప్రతిపక్షాలు ఈరోజు వీగే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది అంటే దేశ హితం కన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఎలాగైనా కూడా ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు పోకుండా చేయడమే వారి ఉద్దేశంగా చేయడం జరుగుతుంది. రానున్న రోజులలో మా లక్షపేట నియోజకవర్గం కావాలని ప్రయత్నం ముమ్మటికి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. ఈ నిన్నటి సంఘటనతో ఎక్కడ కూడా వెనుకాడే ప్రసక్తి లేదు. రానున్న రోజులలో ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవ్వరు కూడా నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో మరింత పోరాటాలు చేస్తాం. లక్షపేటను నియోజకవర్గంగా చేసే ప్రయత్నం
ముందు కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దని కోరుకుంటూ కేంద్ర మంత్రి తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు ఆధ్వర్యంలో తేజస్వి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో ఇండియా పాకిస్తాన్ విభజనలాగా జరిగిందని అవహేళనగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు గురించి హేళనగా మాట్లాడడం ఇటీవల కొంతమందికి ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. ఇకపై తెలంగాణ గురించి అవహేళనగా మాట్లాడితే ఢిల్లీలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, భూపతి బానే, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, ప్రభాకర్, మెట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి కేతపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో గౌరవ పార్లమెంట్ సభ్యుడు బెంగళూరు సౌత్ సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య గారు ఆ రోజు ఎంతో మంది త్యాగఫలాలు అమరులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి నాయకత్వం లోపల ఆ రోజు ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు కానివ్వండి, పుల్లు ప్రభాకర్ గారు కానివ్వండి, చాలా మంది తెలంగాణ సమాజం ఎంపీలందరూ కూడా ఉద్యమం చేసి ఆ రోజు విద్యార్థులందరూ కూడా త్యాగాలు చేసి వారి బలిదానాలు అర్పించుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పాకిస్తాన్తో పోల్చినటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి తేజస్సూర్య ఎంపీ గారిని వారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఇలా తెలంగాణ ప్రజలు ఏదైతే పోరాటం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరు మీద గెలిచినటువంటి 8 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ నాయకులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రజలు ఆదరించి మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులు పంపిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఏదైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వారు చేసినప్పుడు మీరు ప్రాంతీయ పరంగా కొట్లాడాల్సిన బాధ్యత మీరుండండి. అదే కాకుండా దానికి మద్దతు పలుకుతున్నటువంటి బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు తెలంగాణ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్క మాట కూడా మెదపకుండా నోరు మూసుకున్నారు. ఇలా ఒకటే అడుగుతున్నాం, తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్ కు 1000 కోట్ల రూపాయలు అప్పచెప్తున్న కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పినప్పుడు ఒక్క రోజు కూడా మీరు వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు రోజులకు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కొత్త మంది రావాలి, ఉద్యోగాలు పెరగాలని ఆలోచనతో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వివేక్ వెంకటస్వామి గారి పుత్రులు వంశీ కృష్ణ గారు కానివ్వండి, కావ్య గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బొగ్గుబాబు కావాలి, యువతకు అవకాశం కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలని కొట్లాడాలంటే నిమ్ము నీరెత్తినట్టుగా మీరు వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తేజస్వి సూర్య గారి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా మహిళా బిల్లు 2023లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు పేరు చెప్పేసి డీలిమిటేషన్ గా దక్షిణ భారత తెలంగాణకు అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా దాన్ని పసిగట్టినటువంటి మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు దాని మీద ఇలా పార్లమెంట్ సుదీర్ఘంగా చర్చించి ఈ రోజు వారు నిరసన తెలియడం జరిగింది. ఏది ఏమైనా వారి వెంట మేమందరం కూడా ఉంటామని, తెలంగాణ ప్రజలందరూ కూడా వారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని, ఇక ముందు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఎక్కడ పర్యటించినా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అడ్డుకోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. విభజనను పాకిస్తాన్తో పోల్చిన కర్ణాటక ఎంపీ తేజస్వి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆనాడు తెలంగాణ రావడానికి ముఖ్యంగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ 1600 మంది బలిదానం అయితే అమ్మ సోనియమ్మ చెల్లించిపోయి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తెలంగాణను నువ్వు అవమానపరిస్తే మేము ఊరుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి రామకృష్ణాచారి చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఏర్పాటు ఇలా 4.5 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవం. 1969లో పోరాటం ప్రారంభమై 2014 నాటికి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాల ఫలితంగా
ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిపోయి ఇక ముందు ఈ బలిదానాలు కానీ ఈ ఆత్మ గౌరవ పోరాటాలు కానీ జరగకూడదని చెప్పి చెల్లించిపోయి సోనియా గాంధీ గారు ఆనాడు పార్లమెంట్లో కూడా తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే తెలంగాణ ఏర్పాటు వల్ల నష్టం జరుగుతుందని తెలిసి ప్రభుత్వం పోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ కలిసినటువంటి ఒక తెలంగాణ ఎంపీలు నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణకు ద్రోహం చేసేటువంటి ఒక బీజేపీ ఎంపీలు మనకు వచ్చేటువంటి ఒక నిధులు కానీ మనకు వచ్చేటువంటి ఒక వాటా కానీ రానివ్వకుండా అడ్డుకుంటూ కేవలం ఆంధ్రకు పంపించేటువంటి తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ ప్రోత్సాహంతో బెంగళూరుకు సంబంధించిన సౌత్కు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎవడైతే ఉన్నారో వాడి అలా అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ భారతదేశాన్ని విభజించే విధంగా మాట్లాడితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు, 4 బీజేపీ ఎంపీలు కావచ్చు, ఒక్కడు కూడా దాన్ని ఖండించకుండా వాడు చేసేటువంటి వ్యాఖ్యలను సమర్థించడం అనేటువంటిది ఇలా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు సిగ్గుచేరా ఉంటే ఇలా కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఇలా వాడు మాట్లాడితే వాళ్ళు బాయ్కాట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఖండించాల్సి ఉంది. కానీ ఏ ఒక్క ఎంపీ బీజేపీ కూడా లేవు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం, రానున్నటువంటి రోజుల్లో కూడా బీజేపీకి ఎవరైతే తెలంగాణ ద్రోహులు బీజేపీ ఉన్నారో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతారు. ఎక్కడ మీరు జరిగిన అడ్డుకునేటువంటి ప్రజలను మీరు గమనించండి. నాటి నుంచి నేటి వరకు ఏ చరిత్ర చూసినా కూడా వాళ్ళు తెలంగాణ ద్రోహులే. ఏ బడ్జెట్ చూసినా తెలంగాణకు అన్యాయం, రైల్వే బడ్జెట్ కావచ్చు, ఏ బడ్జెట్ చూసినా కూడా తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నారు. కనీసం 8 మంది ఎంపీలు గెలిచిస్తే కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి సిగ్గు చేయడం ఇవ్వాలా. వాళ్ళకు సిగ్గుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మనుషులు అయితే మనిషి పుట్టుక కొడితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తేజస్వి సూర్య రాజీనామాను చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రజక సంఘ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడిన చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలింగ్ సభ్యులకు రజక సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, పట్టణ రజక సంఘ అధ్యక్షులు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి 22 వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై పట్టణ చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి రాజా రమేష్, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరితా శ్రీనివాస్, కౌన్సిలర్లకు శాలువాలతో సన్మానం కార్యక్రమాన్ని సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ రజక సంఘం ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కౌన్సిలర్ సభ్యులు అందరి తరపున రజక సంఘం సోదరిమణులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా చూస్తామని అన్నారు. రజక సంఘానికి సంబంధించినటువంటి హక్కులు ఏవైతే మా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారికి తగిన న్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ ప్రధాన కార్యదర్శి నడిగుట్ట శంకర్, పున్నం సమ్మయ్య, శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జాలిగాపు రాజేశ్వరి, సంఘ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అండ్ నాతో పాటు వైస్ చైర్మన్, నా తోటి కౌన్సిలర్కి నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడ మాకు రజక సంఘం కుటుంబ సభ్యులందరూ కలిసి మాకు సన్మానించి ఇక్కడ పెద్ద ఘనంగా ఈ అరేంజ్మెంట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన రజక సంఘం కుటుంబ సభ్యులు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి మాకు అందరికీ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగంగా మన గడ్డం వివేకానంద స్వామి గారి ఆదేశానుసారం ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా మన జూన్ 12 తారీఖు వరకు ఇది అందుబాటులో ఉంటుంది కార్యక్రమం. అందుకు ప్రజలందరూ 22 వార్డులో ఉన్న ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ వార్డు కౌన్సిలర్ తెలియజేసి ఆ పనులన్నీ మనం ప్రతి ఒక్క వార్డులోని అందరూ ప్రజలు అభివృద్ధి చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన సార్ దృష్టికి తీసుకువెళ్ళి గడ్డ వివేకానంద స్వామి గారి దృష్టికి తీసుకువెళ్ళి మన కథపల్లిని అభివృద్ధి చేసే దిశగా అందరూ ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చైర్పర్సన్ అందరికీ రజక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రోగ్రాన్ని మంచి విజయవంతం చేసుకుంటూ ఏ భావం లేకుండా ఇలా ఐక్యతతో కలిసినట్టే ఈ యొక్క కేతనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి మంచి విజయం సాధించి రాబోయే కాలంలో మంచి మెజారిటీతో మళ్ళీ ఉన్న సమస్యలను ఎవరైనా కానీ మాకున్న వాళ్ళు చదువుకోలే చాలా మంది రజకులు, చాలా మంది మాకున్న తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దనాన్న అందరూ అందరూ ఒకటే కుటుంబం. ఇక్కడ 400 కుటుంబాలు రామకృష్ణాపూర్ మొత్తం. వీళ్ళకి చాలాసార్లు సమస్యలు ఉన్నాయి. ఎట్లా అంటే ఇట్లా దోపిడీలు లేవు, అలాగే భవన నిర్మాణాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఇంకొకటి వాళ్ళకి సమస్యలు, అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. మీకు వచ్చినప్పుడు కానీ ఏదన్నా చిన్న చిన్న పనులు కానీ మీకున్న అయినంటి వారికే మా సంఘం వారికి కొద్దిగా చేస్తారని ఈ యొక్క రజక సంఘం తరఫున మిమ్మల్ని మేము కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రోడ్డు రవాణా సంస్థ అధికారులు. 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్స్ సమ్మె విరమణ, రేపటి నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించిన ఆర్టిజన్స్ సంఘ అధ్యక్షుడు పసుల తిరుపతి వెంకటేష్. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇంటిని ముట్టడించిన బీజేపీ మహిళా మోర్చా, జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టిన మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.